దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం దినమందు, ఆరాధన దినమందు దేవుడు మనల్ని ప్రేమించి ఈ రీతిగా సంఘమునకు, సంఘములో ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా ఈ రీతిగా ప్రతి ఆదివారం మనం కలుసుకుంటున్నాం. అయితే మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఎన్నో మనం ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం. అలాగే మరి యొక్క ఆదివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయితే చదవబడినటువంటి లేఖన భాగంలో 139వ కీర్తన 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 6వ వచనం వరకు మనము చదివితే ఎంతో చక్కగా దేవుడు మనతో అనేక విషయాలు ఈ యొక్క వారం మనతో మాట్లాడుతున్నాడు. దావీదు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనిన, నువ్వు అక్కడ ఉన్నావు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో 24 వచనాలు ఉన్నాయి. అయితే ఈ కీర్తన దావీదు ఈ కీర్తన చదివినప్పుడు, దావీదు రాసినటువంటి ఈ కీర్తన మనం చదివినప్పుడు నిజముగా ఒక దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు, దేవునితో సహవాసం చేసేవాడు, దేవునితో సహవాసం చేసేవారు లేక వ్యక్తిగత జీవితంలో మనము, నీవు నేను, మనం అందరం కూడా భయం వేస్తుంది, మనకు భయము కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కడికన్నా మనం వెళ్ళినా మనతో ఉంటాడు. మనం ఆలోచన చేసినా ఆయన మనతో, మన ఆలోచనలో కూడా ఆయన ఉంటాడు. 6 విధాలుగా మొట్టమొదటిగా 1, 2, 3, 4, 5 వచనాలు చదివితే 6 విధాలుగా మనల్ని దేవుడు పరిశీలిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే 1 నుంచి 6వ వచనం వరకు మన గురించి దేవుడు అన్ని విషయాలు తెలుసు, మన గురించి అన్ని విషయాలు తెలుసు. రెండవదిగా ఆయన సన్నిధి నుండి మనము పారిపోలేము, పారిపోవడం అసాధ్యము అని 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనకు తెలుస్తుంది. మరలా చెప్తున్నాను చూడండి, ఆయన సన్నిధి నుండి మనం పారిపోవడం అసాధ్యము అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో ఉంటాడు. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆయన సృష్టికర్త. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనకు ఆయన సృష్టికర్త. ఎవరండి? సృష్టికర్త. తర్వాత
ఆయన తలంపులు, ఆయన ప్రజల ఆనందానికి కారణాలు 17వ వచనం 18వ వచనంలో మనకు కనబడతాయి. తర్వాత దుర్మార్గులు, వ్యతిరేకముగా ఉండేవాళ్ళు, సత్యానికి న్యాయానికి అనుకూలముగా ఉండేవారు, కొంతమంది అలాగా దేవునితో సంబంధం కలిగి జీవించే వారికి 19వ వచనం నుంచి 24వ వచనం వరకు మనకు కనబడుతుంది. 4 విధాలుగా ఈ కీర్తనను మనము తెలుసుకోవచ్చు. మొట్టమొదటిదిగా మనము 6 విధాలుగా దేవుని యొక్క ఏ విధంగా పరిశీలిస్తాడు, ఆయన ఏ విధంగా ఒక మనిషిని తెలుసుకుంటాడు, ఆయన ఏ విధంగా మన ఆలోచనలను తెలుసుకుంటాడు, ఏ విధంగా ఆయన మన పరిస్థితులన్నింటినీ గమనిస్తుంటాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన సర్వవ్యాప్తి కలిగినటువంటి దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన జ్ఞానము కలిగినటువంటిది, మితిలే మనకు అందనటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుడు. మనం అనుకుంటాం, మనం అనుకున్నటువంటి విషయాలు చాలా తక్కువ. అంటే ఆయన ఆలోచించే విధానానికి మనం ఆలోచించే విధానానికి చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన జ్ఞానానికి మించిందిగా మన జ్ఞానానికి అది చాలనిదిగా దేవుని యొక్క జ్ఞానంతో మనం పోల్చుకుంటే, అందుకే పౌలు అంటాడు, యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అందుకే ఆయన సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తి కలిగినటువంటి దేవుడు, ఆయన జ్ఞానవంతుడు. ఆయనే ఇవన్నీ మనల్ని చూడగలిగినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, అంటే వ్యక్తిని పరిశీలన చేసి పరిశోధించి తెలుసుకునే దాంట్లో చాలా అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తెలుసుకునే దాంట్లో, మనల్ని తెలుసుకునే దాంట్లో ఆయన ప్రప్రథముడు దేవుడు. హల్లెలూయా అని దావీదు తెలుసుకున్నాడు. ఈరోజు మన జీవితంలో మనము ఏదైనా ఒక పొరపాటు చేసామంటే మనకు ఒక మనస్సాక్షి ఉంటుంది. ఏముంటుంది? మనస్సాక్షి ఉంటుంది. అయ్యో ఎందుకు చేసాం, ఎందుకు అన్నాం, ఒక పొరపాటున ఒక మాట ఎందుకు అన్నాం, పొరపాటున తప్పు ఎందుకు చేసాం, పొరపాటున తప్పుగా ఎందుకు మాట్లాడాం, పొరపాటున చెడ్డ మాటలు ఎందుకు తిట్టాం, ఇట్లాంటివన్నీ కూడా మనకు మనస్సాక్షి ఏముంటుంది? మనస్సుకు సాక్ష్యం ఉంటుంది. సాక్షి ఆయనే ఆ సాక్షి, మనస్సాక్షి. ఎవరు? మనస్సాక్షి అంటే మన జీవితంలో మనం అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే దేవుడు. అందుకే అంటాడు చూడండి, ఈ 139వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అది ఎలాగంటే దావీదు స్పష్టంగా చెప్తున్నాడు, నేను కూర్చుండుట. ఏంటండి? రెండోది ఏమంటాడు? నేను లేచుట. మూడోది ఏమంటున్నాడు? నాకు తలంపుకు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. తర్వాత ఏమంటాడు? నా నడక. ఏంటంటే నా నడక. మూడోది, నాలుగోది, ఐదోది నా పడక. తర్వాత ఏమంటున్నాడు? నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకున్నావు. ఇంకా చూడండి 4వ వచనంలో, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. కాబట్టి ఈరోజు మనము కూర్చుండుట ఆయనకు తెలుసు. ఎక్కడ కూర్చుంటున్నావు? చూడండి, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అక్కడికి పోవద్దురా నాయన అంటే వాడు ఆడికే పోతాడు. నా కొడుకు. ఏంది కారణం? వాడు దేవుణ్ణి బాగుగా అర్థము చేసుకోలేదు కనుక. మనకు తప్పని తెలుసు, కానీ ఆ తప్పని తెలిసినా మనం దాన్నే చేస్తుంటాం. చూడండి, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో
యేసుప్రభు యేసుప్రభుని అప్పగించడం అనేది తప్ప కదా? చెప్పండి. ఇస్కరియోతు యోధ ఆయన్ని నాణ్యాలకు అమ్మేయడం, ఈ బంట్రోతులకు పట్టించడం, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను పట్టిస్తానని చెప్పడం, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారే యేసుప్రభు, ఆయనే యేసుప్రభు అని చెప్పడం, ఇవన్నీ దేవునికి తెలీదా? తెలుసు. అంటే తెలిసినా కూడా నీతో సహవాసం చేస్తాడు ఆయన. అది ఆయనలో ఉన్నటువంటి ఆయన జ్ఞానము, మితిలేని జ్ఞానం. ఆయన మనలో ఉన్నటువంటి ఆయన యొక్క దేవుడు అంటే ఆయన ఒక అండర్స్టాండింగ్ స్పిరిట్ కలిగినటువంటి, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నేను ఎన్ని తప్పులు చేసినా, నేను 1,00,00,000 తప్పులు చేసినా, నువ్వు 2 కోట్లు లేకపోతే 50 లక్షల తప్పులు చేసినా దేవుడు క్షమించేదానికి సిద్ధ మనసు కలిగి ఉంటాడు. మనమైతే క్షమించలేం, ఓర్చుకోలేం. ఎందుకంటే దేవుడు అలా మన వ్యక్తిని తను తప్పు తను తెలుసుకునేంత పరిస్థితి తీసుకొచ్చినంత వరకు, అంటే మన తప్పుని మనం తెలుసుకునేంత వరకు ఓర్చుకుంటాడు ఆయన. చూసారా ఎంత ప్రేమ దేవునికి? వాడు ఉరి వేసుకున్నాడు. ఎవరు? యోధ ఏం చేశాడు? ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ఉరి వేసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్ళి దేవాలయంలో ఇచ్చాడు. ఏమండి, వాడు ఏమన్నా ఇంకేదన్నా చేశాడా? సరే, ఒక పొలంను కూడా కొన్నాడు అనుకో, రక్తభూమి అకెల్దామా అనే ఒక పొలం కూడా కొన్నారు. సరే, ఇవన్నీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, యేసుతో ఉన్నటువంటి వారు, తండ్రి అయిన దేవునితో ఉన్నటువంటి వారు, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్నటువంటి వారు మనము ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అనే ఈ కీర్తన స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఈ కీర్తన చదువుతూ ఉంటే భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఎన్ని తప్పులు చేస్తున్నానో, నేను అబద్ధాలు చెప్తున్నాను, ఎన్ని దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేస్తున్నాను అనేది నేను ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ చింతనలో నాకు కనబడుతున్నటువంటి, నాకున్నటువంటి బలహీనతలన్నీ కూడా నాకు కనబడుతున్నటువంటి పరిస్థితిలో నేను ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు అర్థమవుతుంది. అయ్యో, జరిగిపోయిన కాలంలో ఎన్ని నేను పొరపాట్లు చేశాను అనేది ఈ కీర్తన నాకు స్పష్టంగా అద్దంలో నేను చూసుకున్నట్లుగా నాకు కనబడుతుంది. అంటే ఎన్నిసార్లు, దాని అర్థం ఏంటి? ఎన్నిసార్లు మనం దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం చేసామని అర్థం, అంతే, ఇంకేం లేదు. అంటే మనస్సాక్షిని చంపుకొని జీవించేటటువంటి పరిస్థితి. మన శరీరాశ, నేత్రాశ, జీవబుడంబములు కలిగినటువంటి వారముగా ఉన్నాం కనుక, ఈ రంగుల ప్రపంచంలో మనం తిరుగుతున్నాం కనుక, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్నిటిని కూడా మనం ఒక్కొక్కసారి ఇష్టపడతాం, వాటిని మనం పొందుకోవాలని ఆశపడతాం. అదే దావీదు జీవితంలో అంటాడు, నేను కూర్చుండుట ఏంటండి, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే. ఏదైనా నేను ఒక పని చేయాలనుకుంటున్నానంటే తలంపు పుట్టింది. అది కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, అక్కడికి ఒకవేళ మనుషులకు తప్పించుకొని వెళ్ళిపోవాలన్నా, దేవుడు అక్కడికి కూడా నీ దగ్గరికి వస్తాడాయన. మనుషులకు దూరం అయిపోవాలనుకున్నా వస్తాడాయన. నువ్వు ఒంటరిగా ఉండి నీ జీవితంలో ఏదో సాధించాలనుకున్నా అక్కడికి కూడా దేవుడు వస్తాడు. అక్కడ కూడా ఏదో నీకున్నటువంటి పొరపాట్లు ఎత్తి చూపిస్తుంటాడు. మన ఆలోచనతో చేసిన పాపాలు, మన తలంపులతో చేసిన పాపాలు కానీ ఏదైనా సరే, అవన్నీ కూడా దూరంగా ఉన్నా, దగ్గరున్నా, ఎక్కడున్నా మన పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించి, పరిశోధించి తెలుసుకోగలిగినటువంటి
దేవుడు, మన ప్రభువును రక్షకుడైన యేసు. హల్లెలూయా. అందుకే అంటాడు చూడండి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దావీదు జీవితంలో ఏదైతే తను తలంచుకుంటున్నాడో అది ఆయన గ్రహింపలేనటువంటి నిగూఢమైనటువంటి సత్యం. దేవునికి అంతకుముందే తన హృదయంలో మెదులుతున్నటువంటి ఆలోచన, తలంపు అవి కూడా దేవునికి తెలిసిపోతున్నాయి. అమ్మ, పక్కన వాళ్ళకి తెలుస్తుందా చెప్పండి? ఇంట్లో ఉన్న భార్యకి తెలుస్తుందా భర్త తలంపులన్నీ? చెప్పండి. భర్త రకరకాలుగా తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు అవి ఎవరికి తెలుస్తాయి? ఏ యోహనా, ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలిసిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? మన తలంపుల్ని మన అదుపులో పెట్టుకోవాలా, మన ఆలోచనలు మనం అదుపులో పెట్టుకోవాలా. చూడండి, నా 3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఎందుకు దావీదు హృదయానుసారుడైనాడంటే దేవునికి? ఇందుకే అంటే నా నా అంటే టోటల్ ఇప్పుడు మనము మన కడుపులో ఏదైనా మింగేసాం, పిల్లలు మింగేసాం, ₹1 మింగేసాం, లేకపోతే మింగివేసింది పాప లేకపోతే బాబు, ఏం చేస్తాం? మనం స్కాన్ చేస్తాం. ఏం చేస్తామండి? స్కానింగ్ రిపోర్ట్లో ఏం చేసేది మనకు కనబడుతుంది. అలాగా మన హృదయాన్ని స్కాన్ చేసే దేవుడు ఎవరు? దేవుడు. హృదయమును పరిశీలించి పరిశోధించి తెలుసుకునే దేవుడు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా అంటే నేనేం చేస్తున్నాను? నాతాను ప్రవక్త దగ్గరికి దేవుడు వర్తమానం పంపించిన తర్వాత దావీదుకి బేత్షెబాతో దావీదు చేసిన తప్పులన్నీ, ఉరియాని చంపించినటువంటి ఆ విధమంతా కూడా తెలిసిపోయిన తర్వాత ఎంత బాధపడి ఉంటాడో చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడము, అదిగాక అధికారాన్ని వాడుకున్నాడు. అధికార దుర్వినియోగం అంటారు దాన్ని. ఏమంటారు? అధికార దుర్వినియోగం. అంటే మన జీవితంలో మనం కూడా ఒక్కొక్కసారి మనకు పెద్దవాళ్ళమయం, మన ఆలోచనలు, మనకున్నటువంటి పలుకుబడితోనో డబ్బుతోనో మనం ఏదో ఒకటి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనం చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు ఇవి కూడా దేవుడు గమనిస్తుంటాడు. దావీదుని పరిపూర్ణంగా క్షమించాడు అక్కడ? చెప్పండి. బేత్షెబాతో ఉన్నటువంటి సంబంధంలో ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డని ఏం చేశాడు దేవుడు? చంపేశాడు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన? అంటే ఇంత దుర్మార్గుడు ఉపవాసం ఉంటాడా? చెప్పండి. భక్తిలో దుర్మార్గత, భక్తిలో యథార్థత, భక్తిలో ప్రయాస, భక్తిలో దాపరికం అన్నీ ఉన్నాయి. ఎవరికి? దావీదుకి. అంటే ఎంత యథార్థవంతుడో అంత క్రూయల్ మెంటాలిటీ కూడా దావీదుకి ఉంది. చాలామందిని చంపించాడు, కానీ తన స్వలాభం కోసం, దేశం కోసం చంపించినటువంటి పరిస్థితులు వేరే. కానీ వ్యక్తిగతంగా తన పాపం కొరకు, తన శరీర కోరికల కొరకు చంపినటువంటి వ్యక్తి ఉరియా. అవునా కదా? అది ఎంత దుర్మార్గం ఎవరికి తెలుసు? అది ఎంతోమందిని చంపితే పట్టించుకోలేదు దేవుడు. ఎంతోమందిని చంపితే పట్టించుకోలేదు. ఇది ఎందుకు పట్టించుకుంటున్నాడు అంటే ఇది ఘోరమైన పాపం. కాబట్టి నా పాపము ఎల్లప్పుడూ నాకు బాగుగా తెలిసే ఉన్నది అంటున్నాడు. నా కళ్ళు ఎదుటే ఉంది అంటున్నాడు. అంటే ఎప్పుడు? పశ్చాత్తాపం కలిగినప్పుడు. ఆ బిడ్డ బ్రతుకుతుందని 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. కానీ ఏ విధముగా ఆ బిడ్డ దావీదు చేసిన పాపంలో పుట్టాడు, అదే దావీదుకి రుచి చూపించాడు. అంటే తన జీవితంలో ఒక మచ్చ ఉంది. ఆ మచ్చని దేవుడు ఏమంటాడు? రాజుల గ్రంథంలో దావీదు బేత్షెబాతో పోయినప్పుడు
చేసిన తప్పు తప్ప మరి ఇంక ఏ విషయంలో కూడా దావీదు దేవుని దృష్టికి అనుకూలంగానే జీవించాడు అని ఉంది బైబిల్లో. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ఒక భక్తుడు ఈ విధంగా దేవుని గురించి స్పష్టంగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తిగత జీవితాన్ని తనకు తాను పరిశీలన చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితిలో దావీదుకి కనబడినటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళినా, ఏ విధంగా ఆలోచించినా, ఏ విధమైన తలంపులు వచ్చినా, ఏ విధమైనటువంటి పనులు నేను చేసినా, నేను కూర్చున్నా, నేను లేచినా, నా తలంపులు వచ్చినా, నా నడక, నా పడక, నా చర్యలు, నా మాటలు అన్నీ కూడా దేవునికి తెలిసిపోతున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా మనము ఎప్పుడైతే ఆలోచిస్తామో మన జీవితంలో దేవునికి చాలా దగ్గర అయిపోతాం. దావీదు హృదయానుసారుడు ఎందుకైనాడు దేవునికి అంటే, ఎందుకే ఈ విధంగా తను ఏ విధంగా చేసుకున్నాడంటే, తప్పు చేయనోడు ఈ లోకంలో ఎవడు ఉండడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. అంటే క్రొత్త నిబంధనలోనే ఈ విధమైన మాట రాస్తున్నాడు. అంటే పాత నిబంధనలో పాపం అంటే లెక్క అసలు లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, నీవు దేవునికి అనుకూలంగా మారిపోవడం. ఈ కీర్తన ద్వారా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నిన్ను సృజించాడు. దేవుడు నిన్ను ఎందుకు సృజించాడు? దేవుడు నిన్ను ఎందుకు సృజించాడంటే, దేవుడు ఒక మంచి వ్యక్తిగా, ఒక దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తిగా, దీవెనలు పొందుకున్నటువంటి వ్యక్తిగా, నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసినప్పుడు వాటిని పొందుకునేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను జన్మింపజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ కీర్తన ఎవరైతే చదువుతారో, ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి సృజించాడు, మానవుణ్ణి గమనిస్తున్నాడు, మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మానవాళికి ఆయన అన్ని విషయాల్లో దేవుడు గమనిస్తున్నాడు, మానవాళిని గమనిస్తున్నాడు అనేది ఖచ్చితంగా మానవుడు గమనించాలి. అందుకే చూడండి, ఒక అద్భుతమైన మాట మనము గమనిస్తాం. రాజుల గ్రంథము మొదటి రాజులు 8:39 చూడండి. మొదటి రాజులు 8:38 ఒక అద్భుతమైనటువంటి మాట. మొదటి రాజులు 8:38 చూడండి. ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకును కదా. ఏమ్మా, ప్రతి మనిషి యొక్క హృదయం ఎవరంట? ప్రతి 39వ వచనం, ప్రతి మనిషి యొక్క హృదయము నువ్వు ఎరుగు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు వీని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలమిచ్చి, మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటయు వారు నీ యందు భయభక్తులు కలిగినట్టు చేయము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనకు అర్థం ఏంటంటే, ఏమర్థమవుతుంది, ఏం బోధపడుతుందంటే, మనము దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం గమనిస్తే, యోబు గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనంలో కూడా యోబు ఒక మాట అంటాడు. చాలా 7వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం, యోబు గ్రంథము 7వ అధ్యాయం 17, 18.
మనుషుడు ఏ పాటివాడు? ఆ, అతని గనపరచనేలా, అతని మీద నీ మనస్సు నిలపనేలా, ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవతని శోధింపనేలా, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపం చేసి తినా, నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేళ గురిపెట్టిదివి. ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. యోబు జీవితంలో ఏమంటాడంటే, మనుషుడా, దేవుడు జ్ఞాపకం చేసుకునే దానికి మనుషుడు ఏ పాటివాడు? మనుషుడు ఏ పాటివాడు? అతనికి గనపరచినలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. ఇవన్నీ ప్రశ్నలే. ఎందుకు ఆయన మనుషుడు అంటే, మనుషుడు ఎవరు పోలిక? అది ఈ కీర్తన ఉద్దేశం ఏంటంటే, మనుషుడు దేవుని పోలిక. మనిషిని దేవుడు తన రూపంలో సృష్టించాడు, అందుకే గమనిస్తున్నాడు. అంటే నేను గుట్టక వేసిన దాకా, నేను మాట్లాడినా, నేను నిలబడినా, నేను కూర్చున్నా, ఆలోచించినా, నా పడకను, నా నడకను, నా ప్రవర్తనను, నా చర్యలను అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నావు. యోబు గ్రంథంలో కూడా యోబు 7:17-18 అదే విధంగా చెప్తున్నాడు. అవును ప్రభా, నువ్వు మనుషుడిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు? మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? ఎందుకు ప్రభా నా జీవితంలో ఇలాంటి పరీక్ష పెట్టావు? నాకున్నటువంటి పరీక్షల్లో ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే నా పట్ల నువ్వు గురిపెట్టున్నావు, నన్నే చూస్తున్నావు, నువ్వు నన్నే గమనిస్తున్నావు. నేను ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను. కానీ నేను దారి తొలగిపోకుండా, నీ మాట జవదాటకుండా, నువ్వు పెట్టినటువంటి శిక్షా విధి నేను తూచే తప్పకుండా నేను చేయుటకు నా పట్ల నువ్వు గురి చూపి ఉన్నావు. నువ్వు పెట్టుకున్న పందెంలో, సైతాన్తో నువ్వు పెట్టుకున్న పందెంలో నువ్వు నెగ్గాలని నా పట్ల నువ్వు గురి పెట్టున్నావు అని దాని అర్థమవుతుందా? యోబుకు వచ్చి కష్టాల్లో దేవుడు చూస్తున్నాడు. ఎవరినండి? యోబుని చూస్తున్నాడు. ఇప్పుడు మీకు కూడా కొన్ని కష్టాలు వచ్చి ఉంటాయి, నాకు కూడా వచ్చి ఉంటాయి కష్టాలు. ఆ కష్టాల్లో మనం దేవుని దగ్గర నుంచి తొలగిపోకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. నాకు కష్టాలు వచ్చినప్పుడు రోజుకి 8 గంటలు ప్రార్థన చేసేవాడిని. దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, అనేక సార్లు అవమానం కలిగి భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు నేను చేసిన పని ఏంటంటే ఒంటరిగా ఉండి ఎక్కువసేపు ప్రార్థన చేశాను. అది ఏ సమస్య అయినా కావచ్చు, అది చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య కాదు. అది ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చిందా? నీ స్వయంకృత అపరాధం వల్ల వచ్చిందా? నువ్వు చేసిన తప్పిదముల వల్ల వచ్చిందా? నీ వ్యక్తిగత జీవితంలో నీ వల్ల వచ్చిందా? ఎవరి వల్ల వచ్చింది అనేది కాదు. కానీ ఏ విధంగా వచ్చినా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. అవునా కదా? దావీదు అలాగా చేశాడు, యోబు కూడా అలాగే ప్రార్థన చేశాడు. కాబట్టి ఇది నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నన్ను సృజించాడు కాబట్టి నన్ను చూస్తున్నాడు. దేవుడు పోలికలో నన్ను చేసుకున్నాడు కాబట్టి ఆయన నరుని నాసికారంధ్రములో జీవాయు ఊదగా నరుడు జీవించి ఆత్మ అయ్యాడు కనుక, ఆ ఆత్మ దేవుంది కనుక తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మానవుడిని ఆ విధంగా గమనిస్తున్నాడు కనుక ఇవన్నీ కూడా మనకు బోధపడతాయి. ఇది చాలామందికి అర్థం కాదు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇర్మియా కూడా అదే విధంగా రాస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. త్వరగా తీసిన వాళ్ళు త్వరగా చదవండి. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు,
బాగా గమనించండి. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది, నీవు శోధించుచున్నావు. వదకు ఏర్పడిన గొర్రెవలె గొర్రెల వలెను వారిని హతము చేయము. వద దినమునకు వారిని ప్రతిష్ఠించుము. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఎలాగ మాట్లాడుతున్నాడు? ఇర్మియా కూడా అంటున్నాడు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. ఏమంటున్నాడు? నీవు నన్ను ఎరిగి ఉన్నావు యెహోవా, నీవు నన్ను చూచుచున్నావు. రెండోది ఒకటి ఎరిగి ఉన్నాడు. బాగుగా దేవుని బిడ్డగా ఇర్మియాని దేవుడు ఏమన్నాడు? ఎరిగి ఉన్నాడు. రెండోది ఏమంటున్నాడు? ఏమంటాడమ్మా? రెండోది ఏమంటున్నాడు? నన్ను చూచుచున్నావు. మూడోది ఏమంటాడు? నా హృదయము నీ పట్ల ఎట్లున్నది, నీవు శోధించుచున్నావు. నన్ను ఎరిగున్నావు ఒకటి, రెండోది వచ్చి చూచుచున్నావు. హృదయములో ఉన్నటువంటి ఆ హృదయం ఎట్లున్నదో, నీ పట్ల ఎట్లున్నదో, ఎవరి పట్ల? దేవుని పట్ల ఎట్లున్నదో శోధించుచున్నావు. ఇది ఒక వ్యక్తిని, ఎదుటి వారిని మనం అర్థం చేసుకోలేకే చచ్చిపోతుంటే దేవుని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకోగలవు? ప్రార్థనా పరుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. అందుకే చెప్తున్నాడు ఇర్మియా, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నీవు నన్ను చూస్తున్నావు, నువ్వు నా హృదయంలో ఏం జరుగుతుందో, నీ పట్ల ఎట్లున్నానో నన్ను శోధిస్తున్నావు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 4వ వచనం 5వ వచనం. ఇక్కడ కూడా 5వ వచనంలో కూడా అట్లాగే మాట, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను ఒకటి ఎరిగి తిని, ప్రతిష్ఠించి తిని, నియమించి తిని. హల్లెలూయా. అంటే రూపింపబడక మునిపే నిన్ను ఎరిగినాను. అంటే నువ్వు ఈ లోకంలో ఇంకా జన్మింపక ముందే నేను ఎరుగున్నాను. తల్లి గర్భములో మనం ఏం చేయాలా? ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పి మనం ఏం చేస్తాం? స్కాన్ చేస్తాం. చేయలే మనం చేయలే. అవునా కదా? చేయమని చెప్పలా? చేస్తారా లేదా? చాలామంది అనుకుంటారు. ఈరోజు చాలామంది అలాగే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు పిండముగా రూపింపబడక మునిపే, దేవుడు ఆడబిడ్డ మగబిడ్డ అనుకోక మునిపే తల్లి గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను దేవుడు ఎరుగున్నాడు. నాట్ ఓన్లీ ఇర్మియాని మాత్రమే కాదండోయ్, ప్రతి ఒక్కరిని, భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావీదు కూడా అంటున్నాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచున్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. చూడండి 13వ వచనం చూడండి, 139వ కీర్తన 13వ వచనం. నా అంతరంద్రములు నీవే కలగజేసి, అంటే నా అంతరంద్రము అంటే ఆంతర్యములో, హృదయాంతర్యములో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, దాన్ని కూడా కలగజేసింది నీవే, దేవుడే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడండి అవమానం చేస్తాం.
యేసయ్య ఉంటే నాకెందుకు ఈ కష్టాలు, యేసయ్య ఉంటే నా ఇంట్లో ఎందుకు ఈ బాధలు, యేసయ్య ఉంటే నేను ఎందుకు ఇల్లు కట్టలేకపోతున్నాను, యేసయ్య ఉంటే నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి అనేవాళ్ళు లేరా? చెప్పండి అమ్మా, ఏమయ్యా లేరా? యేసయ్య ఉన్నాడు, కానీ తగిన టైంలో దేవుడు నీకు ఇచ్చుటకు ఆయన సమర్థుడని నువ్వు ఎరిగిన రోజే ఆ కార్యం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టడం పెద్ద ముఖ్యం కాదు, నీవు దేవుని ఇల్లుగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయంగా కట్టబడాలి. ఆయన ఎలాంటి దేవుడో, ఆయన ఎలాగా నిన్ను అర్థం చేసుకుంటాడో, ఏ విధంగా ఆయన నీతో ఉంటాడో, ఏ విధంగా నిన్ను ఆయన తన బిడ్డగా భావిస్తాడో, ఏ విధంగా నిన్ను ఆయన నడిపిస్తాడో, ఏ విధంగా నిన్ను సంతోషపరుస్తాడో అది ముందుగా మనం తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? నీవు నేను తెలుసుకోవాలి. అది దావీదు తెలుసుకున్నాడు. అందుకే బంగారు కొదువు లేదు ఆయనకి, వెండి కొదువు లేదు, వస్త్రాలు కొదువు లేదు. రాజ్యంలో ఆయన నెంబర్ 1. తన జీవితంలో వాటిమి లేకుండా, వాటిమి అంచుల వరకు పోయినా కానీ వాటిమి లేకుండా అనేక విషయాల్లో ఆయన దేవుడు దావీదును తప్పించాడు. ముందుగా సృష్టికర్తను ఆయన అర్థం చేసుకున్నాడు. నేను ఏ విధంగా నా తల్లి గర్భంలో నేను పుట్టాను. అందుకే ఏమంటాడు చూడండి, 14వ వచనం, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఒక వ్యక్తి ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి? మనం ఎవరైనా మనకు 1 లక్ష రూపాయలు, ఒక 5 లక్షలు, 10 లక్షలు ఇస్తే ఏం చెప్తాం? థ్యాంక్స్ అని చెప్తాం, వందనాలు అని చెప్తాం, కన్నీళ్ళు వస్తాయి. అంటే మనం అంత డబ్బు ఎప్పుడు చూడలేదు, కానీ అంత డబ్బు మనం ఒక్కసారి చూడగా మన జీవితంలో ఎప్పుడు అలాంటి పరిస్థితి మనకు కనబడలేదు కనుక మనం ఏమవుతామంటే భావోద్రేకం కలిగి కన్నీళ్ళు వస్తాయి. మనకు కన్నీళ్ళు రావడమే కాదు, ఆనంద బాష్ప బిందువులు అనుకోండి, లేకపోతే మనం ఎంతగానో ఒక 10 నిమిషాలు మనల్ని మనం ఎంతగానో పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం, ఆశ్చర్యపడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కానీ దేవుడు దావీదుని అంత హెచ్చించినప్పుడు పరాయి రాజులు చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్న బంగారంతా తీసుకొచ్చి ఆ దావీదు ముందు పోస్తూ ఉంటే ఏమండి, ఒక గొర్రెలు మేపుకునే వ్యక్తి దేవుని కనుగొన్నాడు. ఒక గొర్రెలు మేపుకునే వ్యక్తి దేవుని దగ్గర ఆశీర్వదించబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఒక గొర్రెలు మేపుకునే వ్యక్తి పిలువబడ్డాడు. ఒక గొర్రెలు మేపుకునే వ్యక్తి రాజుగా నియమించబడ్డాడు. కారణం తెలుసా? దేవుని వెదికాడు. దేవుడు సృష్టికర్తను తెలుసుకున్నాడు. దేవుడు ఏం చేశాడో, మానవుని ఎలా చేశాడో అవన్నీ తెలుసుకున్నాడు. చూడండి, ఇక్కడ 14వ వచనం ఒక మాట అంటాడు, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అంటే ఒక అండర్స్టాండింగ్ స్పిరిట్తో దేవుడిని తెలుసుకున్నాడు. ఆయన కార్యాలు ఎలాగుంటాయి, ఆయన చర్యలు ఎలాగుంటాయి, ఆయన పనులు ఎలాగుంటాయి, అవన్నీ కూడా బాగుగా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా దావీదు మనకు కనబడుతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? భర్తకి, భార్యకి కాదు, బిడ్డలకు కాదు, ఒక పాస్టర్కి కాదు, ఒక దైవజనులకు కాదు, తల్లిదండ్రులకు కాదు, అందరికంటే ముఖ్యంగా ఎవరికి ఇవ్వాలంటే దేవునికి నీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో నీకు ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఏంటంటే, నా తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే నా దేవుడు నన్ను ఏమైనాడు? ఎరిగి ఉన్నాడు, తెలుసుకున్నాడు. నా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించున్నాడు, నా దేవుడు నన్ను ఈ రీతిగా హెచ్చించున్నాడు. ఇలాంటి వారు దేవునికి సన్నిహితులు అవ్వడం కాకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారు కూడా. 15వ వచనంలో అంటాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఎంత గొప్ప విషయం! నాకు కలిగి ఉన్న ఎముకలు నీకు మరుగై ఉండలేదు.
నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయన. ఎంత గొప్ప విషయం అండి. అంటే దావీదు ఎంతగా దేవుణ్ణి ఆస్వాదించాడో చూడండి. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలారా, నువ్వు ఈ విధంగా దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు. అందుకే 1వ వచనం అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అంటే దేవుడు నన్ను తెలుసుకొని ఉన్నాడు. నేను నా చెడ్డతనం, నా మంచితనం, నాకున్నటువంటి దేవునికి లోబడిన గుణం, దేవునికి ఇష్టమైన గుణం, ఇష్టం లేని గుణం, నా నడక, నా పడక, నా ఉద్దేశము, నా చర్యలు, నా క్రియలు, నా మాటలు, నా తలంపులు ఏమన్నాయి అవన్నీ కూడా దేవుడు తెలుసుకున్నాడు. అందుకే నేను దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. 19వ చూడండి. దేవా నీవు భక్తిహీనులు నిశ్చయముగా సంహరించదువు, నరహంతకులారా నా ఇద్దరు నుండి తొలగిపోడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకే నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, ఒకవేళ మనం పొరపాటు చేసి కూడా దేవుని సాక్షిగా అని చెప్పకూడదు. చెప్పచ్చా? దేవుడు ఎంత బాధపడతాడు. నేను అబద్ధికుడినయ్యి దేవుణ్ణి అబద్ధికుడిని చేసినట్టు అవుతాను అన్నమాట. అందుకే నువ్వు ఆ పాపం చేయకుండా అబద్ధం చెప్పకుండా ఉంటే, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటే దేవునికి ఇష్టం. అర్థమవుతుందా? నిన్ను బ్లేమ్ చేయబడలేదు, నన్ను బ్లేమ్ చేయబడలేదు, ఈమెను అవ్వని ఆంటీని బ్లేమ్ అంటే ఎవరిని కూడా ఏలెత్తి చూపించే పరిస్థితి ఒకరికి లేనటువంటి పరిస్థితి. నిన్ను నీవు గ్రహించుకొని నువ్వు మాట్లాడడం, తెలుసుకొని జీవించడం, నీ నడవడిక, నీ ప్రవర్తన అంతటి కూడా దేవునికి లోపడ్డం, ఇది చాలా అవసరం. అందుకే అంటాడు చూడండి, 17వ వచనం అంటాడు చూడండి, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పవి, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైనాయి. సముద్రం దగ్గర ఒక పిడికెడు ఇసుకని తీసుకొని లెక్క పెట్టేదానికి నీకు వల్ల కాదు. సముద్రం దగ్గర ఎంత ఇసుక ఉంటుందండి? మన పెన్నా నదిలో ఎంత ఇసుక ఉంటుంది? ఒక ట్రాక్టర్ ఇసుక కూర్చొని లెక్క పెడితే ఎన్ని ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి? అంతకంటే దాని మొత్తం కంటే ఎక్కువైనటువంటి దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పవి, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువగా ఉన్నవి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 23వ వచనం చూడండి, 24, 23. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీ కాయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బ్లేమ్ చేయకూడదు. నా గురించి ఇంకొకరికి నవ్వు రాకూడదు, హేళన రాకూడదు. నీ గురించి ఇంకొకరు నవ్వుకోకూడదు. మన చర్యల వలన, మన ఆలోచనల వలన, మన క్రియల వలన, మన పద్ధతుల వలన అలా జరుగుతుంది. అదే దేవునికి ఇష్టం లేనిది. నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా మారిపోతావో అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. అందరూ లేచి నిలబడదాం. 1వ వచనం ఏ విధంగా చెప్పబడి ఉందో అదేవిధంగా ఆఖరి వచనంలో కూడా 23వ వచనం, 24వ వచనం కూడా ఆయన అంటే ఉంటాడు, దేవా నన్ను పరిశోధించి చూసారా, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకుని. 1వ వచనం కూడా అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఈరోజు చెప్పండి, మన హృదయము పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు.
నా భార్యకి తెలియకపోవచ్చు, నా హృదయం నా భార్యకి తెలియకపోవచ్చు. యోహాను హృదయం వాళ్ళ భార్యకి తెలియకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల హృదయము ఇంకొకరికి తెలియకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు హృదయాలు ఇంకొకరికి తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు? అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే ఆయన తెరిచిన పుస్తకం లాగా దేవునికి చూపించుకున్నాడు. నా దగ్గర ఏదైనా ఉందేమో చూడండి, నేను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడుపుము. ప్రార్థన చేసుకుందాం. మనమందరము చేతుల పైకెత్తి దేవుని అడదాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం.